తెస్సలోనికులు మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం నుంచి, సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగుల అపేక్షతో మీ ముఖం చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఇంటిమి. పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరచును. ఏలైనగా మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు రాకడే సమయమున ఆయన ఎదుట మీరే కదా. నిశ్చయంగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మా రక్షకుడా, మీకు వందనాలు. ఈ ఉదయకాల సమయం మీ కృపాసన ఎందుకు వచ్చి మీరు రాసిన మాటలు ఈ పూట మీరు ధ్యానం చేస్తుండగా ఇందులో ఉన్న సత్యాన్ని గ్రహించిన వారమే నిజముగా రేపటి రాకడ సమయం అందు మీ ఎదుట నిలబడే సామర్థ్యాన్ని, ఆత్మను, పరిశుద్ధతను మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసే అంశం యొక్క పేరు ఏంటంటే సేవకునికి కిరీటం ఎవరు? సేవకునికి కిరీటము ఎవరు? లేదా మరొక అంశం కాపరి హృదయము. కాపరి హృదయము లేదా నిజమైన పరిచర్య యొక్క హార్ట్ ఏంటన్నది ఈరోజు మనము ధ్యానం చేస్తే, ఈ 2వ అధ్యాయంలో మొదటి 16 వచనాల యొక్క సారాంశాన్ని ఒకసారి మీకు గుర్తు చేస్తాను. ఈ 2వ అధ్యాయానికి ముగింపు మాటలైనటువంటి ఈ 4 వచనాలు పౌలు యొక్క హృదయం సంఘం పట్ల ఎంతో గొప్పదో వ్యక్తం చేసే భాగము. పౌలు యొక్క హృదయము సంఘం పట్ల ఎంతో గొప్పదో వ్యక్తం చేసే భాగము ఈ చివరి 4 వచనాలు. అయితే మునుపటి 2వ అధ్యాయం 1 నుంచి 12 వచనాల్లో పౌలు తన పరిచర్య యొక్క నిజాయితీని, అలాగే 13 నుంచి 16 వచనాల్లో విశ్వాసులు దేవుని వాక్యాన్ని స్వీకరించి బాధలు పొంది ఉన్నారని చెప్పి ఇప్పుడు తెస్సలోనికుల విశ్వాసుల పట్ల తన గాఢమైన ప్రేమను, ఆసక్తిని తెలియపరుస్తున్నాడు. మీకు గత వారం గుర్తు చేశాను, ప్రభుని నమ్మడం వల్ల బయట వారి వల్ల మనకు శ్రమలు వస్తాయి. ఎవరి వల్ల? దేవుని వల్ల శ్రమలు రావు. దేవుడు శ్రమ పడడానికి మనల్ని నమ్ముకోమనలేదు. కానీ ప్రభుని నమ్మడం వల్ల, అంగీకరించడం వల్ల ఎవరి వల్ల వస్తాయి శ్రమలు? బయట వారి వల్ల వస్తాయి. బయట వారు అంటే బహుశా క్రైస్తవ వ్యతిరేకలు అవ్వచ్చు, కొన్నిసార్లు మన కుటుంబంలో ఉన్నటువంటి మన బంధువులు అవ్వచ్చు. ఎవరేమైనా సరే ప్రభు నమ్మడం వల్ల కొన్నిసార్లు ప్రతికూలతలు, శ్రమలు అయితే రావడము సహజం. అటువంటి సమయంలో మనం మరి నిరాశ చెందకుండా ప్రభు మీద ఆధారపడాలనే విషయాన్ని మనం గత జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈ చదవబడిన 4 వచనాల్లో మొదటిది 17వ వచనంలో పౌలు భక్తుడు అంటున్నాడు, సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసినను, మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగిలిన అపేక్షతో మీ ముఖము చూడవాలని మరీ ఎక్కువగా ప్రయత్నము చేసితిమి. సో ఈ వచనంలో కొన్ని మాటలు నేను అక్కడక్కడ ఉన్నవే గుర్తు చేస్తాను. అందులో మొదటిది, మేము కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసి ఉన్నాము. మేము కొద్ది కాలం మిమ్మల్ని ఏమైనా ఎడబాసి ఉన్నాను. దీని అర్థం ఏంటో తెలుసా? అనాథలైనట్లు, ఒంటరిగా విడిచిపెట్టినట్లు, లేదా హఠాత్తుగా చింపివేయబడినట్లు అని గ్రీకులో అర్థం. మన వాడుక భాషలో చెప్పాలంటే అప్పుడే పుట్టిన పిల్ల లేదా పిల్లవాడు తల్లి నుంచి వేరు చేస్తే ఎంత బాధ కలుగుతుందో అదనమాట దీని అర్థం. లేదా తల్లిదండ్రులని పిల్లల్ని, లేదా పిల్లల నుండి తల్లిదండ్రులని వేరు చేసినప్పుడు కలిగే బాధాకరమైన సన్నివేశాన్ని ఇక్కడ పౌలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈ పరిస్థితులు గల కారణం ఏంటంటే, తెస్సలోనికలో కొందరు యూదులు రచ్చ చేసి పౌలుని, శీలను, తిమోతిని మరి బలవంతంగా ఈ తెస్సలోనిక పట్టణం నుండి వాళ్ళు ఏం చేశారంటే తరిమేశారు. మనకు తెలుసు, ఇది అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 5 నుంచి 10 వచనాల్లో ఉంది. నిజానికి పౌలు తెస్సలోనిక పట్టణం నుంచి వెళ్ళిపోవాలని కోరుకోలేదు. మీకు గత వారం గుర్తు చేస్తాను, ఆయన ఎన్ని రోజులు అక్కడ సువార్త ప్రకటించాడు? కేవలం 3 వారాలు, 7 రోజులు మాత్రమే సువార్త ప్రకటించాడు. కానీ తెస్సలోనిక సంఘం సువార్తను ఎంత గొప్పగా అంగీకరించిందో గత వారం మీకు గుర్తు చేశాను. పౌలు భక్తుడు అంటాడు, నేను చెప్పిన వాక్యము మనుషులు చెప్పినట్టు కాకుండా ఇది ప్రభువే చెప్పినట్టుగా మీరు ఏం చేశారు? అంగీకరించారు. అందుకే ఆ వాక్యం మీలో ఏం కలుగజేసిందంటే కార్యసిద్ధి కలుగజేసింది. అంటే 3 వారాల సువార్త వాళ్ళ జీవితాల్లో ఎంత ప్రభావితం చేసిందో.
అయితే అంతకంటే ఎక్కువ రోజులు ఉండాలని పౌలు ఆశపడ్డాడు. కానీ అక్కడున్న యూదేతరులు అనగా ప్రభువును నమ్మనటువంటి యూదులు పౌలుని, శీలను, తిమోతిని ఏం చేశారంటే బలవంతంగా పట్టణం నుంచి గెంటి వేశారు, తరిమి వేశారు. ఇటువంటి సందర్భాన్ని పౌలు భక్తుడు మరి హఠాత్తుగా బాధాకరంగా విడిపోవడం లాంటిది అని క్రొత్త నిబంధనలో ఈ మాట గ్రీకులో ఈ విధంగా వాడడం జరిగింది. అపర్పుని స్టెనటిస్ అన్నారు. అంటే ఏంటి తెలుసా? అతడు వారిని విడిచిపోయి వెళ్ళేటప్పుడు అంట పౌలు కలిగిన బాధ తన కుటుంబం నుండి ఎవరో తనను దూరం చేస్తున్నట్టుగా అంత బాధ అనుభవించాడంట. అంటే మన ఇంట్లో మన బంధువుని బలవంతంగా ఎవరో ఒకరు రెక్కెట్టుకుని లాగేస్తుంటే, మనల్ని వేరు చేస్తుంటే ఎటువంటి బాధ కలుగుతుందో పౌలు భక్తుడు కూడా ఆ తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘం నుండి అలా వేరు చేస్తున్నప్పుడు అటువంటి బాధనే అనుభవించాను అని ఇక్కడ సహోదరులారా కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్నాను అనే మాటకి అర్థం. అంటే పౌలు సంఘం పట్ల ఎంత బాధని అనుభవిస్తున్నాడో ఆ మాటకొస్తే సంఘం పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు అన్నది ఒకటి. రెండోది మనస్సు, అంటే మనసును బట్టి మేము మీ దగ్గరే ఉన్నామంటున్నాడు. అంటే శరీరాన్ని బట్టి మీ దగ్గర నుంచి మేము వెళ్ళిపోయినా మా మనసు అంతా ఎక్కడుంది? ఆ మనసు అంతా ఎక్కడుంది? మీ దగ్గరే ఉంది. అంటే శరీరంతో విడిచిపోయిన హృదయంతో ఆత్మలో మీ నుండి మేము విడిపోలేదు. ఎందుకంటే కారణము తెస్సలోనిక విశ్వాసుల్ని పౌలు తన సొంత పిల్లలుగా భావించాడు. అందుకే మొదటి అధ్యాయంలో మనం చదివాము, స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించినట్లుగా మేము మీ మధ్య ఏమై ఉన్నాము? సాధువులమై ఉన్నాము అన్న విషయాన్ని కూడా చెప్పాడు. అంతేకాదు 12వ వచనంలో 2వ అధ్యాయంలో, ఇదిగో మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్లుగా మీరు నడుచుకునే వాళ్ళని మేము మీలో ప్రతి వాడిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యం ఇచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల ఎలా నడుచుకున్నాడో అలాగే మేము కూడా మీ ఎడల మేము నడుచుకున్నామని ఇక్కడ పౌలు యొక్క హృదయము లేదా వారి పట్ల ఉన్న ప్రేమ కనబడతా ఉంది. ఇది నిజమైన ఆత్మీయ నాయకుడికి ఉండవలసిన లక్షణం. ఇది నిజమైన ఆత్మీయ నాయకుడికి ఉండవలసిన లక్షణము. ఏంటి? సేవకుడైన నాకైనా, సేవ చేస్తున్న వారు ఏ సేవకులకైనా, ఒకవేళ వింటున్న దేవుని పిల్లలని మీకైనా సంఘం పట్ల, కుటుంబం పట్ల నిజమైన ప్రేమ. ఆ ప్రేమ ఎలాంటి ప్రేమ ఏంటో తెలుసా? తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. తల్లి తండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ. అందుకంటున్నాడు పౌలు, మేము శరీరాన్ని బట్టి మీ నుండి విడిపోయిన మనసు మాత్రం ఎవరితో ఉంది? మీతోనే ఉంది. అందుకే 1వ అధ్యాయంలో అన్నాడు కదా, ఏమని? మీ ఎల్లప్పుడూ 3వ వచనంలో మీ అందరి నిమిత్తము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం. అక్కడ రాయబడిన మాట మానక జ్ఞాపకం చేసుకుంటున్నారంట. ఎవరి గురించి? తెస్సలోనిక సంఘం గురించి పౌలు భక్తుడు మానక జ్ఞాపకం చేసుకున్నాడు. ఒక్కసారి మీ అందరినీ నేను ఇలాగా ఒక ప్రశ్న వేయదలిచి ఉన్నాను. ఏంటో తెలుసా? సంఘాన్ని గురించి పౌలు భక్తుడు అంత మానక ప్రార్థన చేస్తున్నాడంటే ఇంతకీ ఆ సంఘము ఎంత భయము భక్తి కలిగి దేవుడికి లోబడ్డదన్నది ఒకసారి ఆలోచన చేయాలి. ఎందుకంటే ఈ సంఘము 1వ అధ్యాయంలో మీకు చెప్పినట్టే మరలా గుర్తు చేస్తున్నాను. 6వ వచనంలో, 1వ అధ్యాయం 6వ వచనంలో, పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందంతో గొప్ప ఉపద్రవం మంది మీరు వాక్యాన్ని ఏం చేశారు? అంగీకరించారు. మీరు మామూలు సమయాల్లో వాక్యాన్ని అంగీకరించలేదు, బాధల్లో వాక్యాన్ని అంగీకరించారు, కష్టాల్లో వాక్యాన్ని అంగీకరించారు. కాబట్టి మీరు అంగీకరించడమే కాదండి, మమ్మును ప్రభువును పోలి మీరు ఏం చేశారు? నడుచుకున్నారు. మీ మాదిరి చూసి, మీ సాక్ష్యాన్ని చూసి, మీ గురించి మేము మానక ఎల్లప్పుడూ దేవునికి ఏం చెల్లిస్తున్నాం? కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. అందుకే శరీరాన్ని బట్టి మీ నుండి వేరైపోయినా మా మనసు అంతా ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? మీ మీదే ఉంది సంగమా అని మరి ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అక్కడే 17వ వచనం 2వ అధ్యాయం మరలా చదువుతున్నాను. సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసినను మనసును బట్టి మాత్రం మేము ఎక్కడున్నాము? మీ దగ్గరే ఉండి, చూడండి, మిగుల అపేక్షతో మీ ముఖము చూడవలనని మరి ఎక్కువగా ప్రయత్నం చేసి తిమి. అంటే ఎంతో ఆశతో మీ ముఖము చూడాలని ఎంతో ఆశపడ్డాము లేదా ప్రయత్నం చేశాము. ఇక్కడ రాయబడిన మాట ఏంటో తెలుసా? మోర్ ఏగర్లీ అంటే ఏంటో తెలుసా?
మేము ఏదో అవకాశం లేక రాలేకపోవడం కాదు, అవకాశాల కొరకు పదే 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 ఎంత తొందరగా మిమ్మల్ని కలుసుకోవాలని చెప్పేసి అన్ని ప్రయత్నాలు చేశారంట. ఎవరిని చూడడానికి? తెస్సలోనిక సంఘాన్ని చూడడానికి. ఎందుకని? తెస్సలోనిక సంఘము ఆ నోట ఈ నోట ఆ నోట, అది పౌలు దగ్గరికి వచ్చేసరికి ఇటువంటి సంఘాన్ని నేను కంపల్సరీ మరొక మరి ఏం చేయాలా? దర్శించాలా, వాళ్ళు నేను చూడాలా, ముఖాముఖిగా కలుసుకోవాలా అని చెప్పేసి పౌలు చాలాసార్లు ప్రయత్నం చేశాడంట. నిజానికి తీవ్రమైన గాఢమైన కోరిక కలిగి ఉన్నాడంట. పౌలు వారి ముఖాలు చూడాలని, వారితో కలిసి ఉండాలని ఎంతో ఆశపడ్డాడంట. ఆశపడడమే కాదు, అనేక సార్లు ప్రయత్నం కూడా చేశాడంట. ఈరోజు తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాలి, ఈ వారంలో తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాలి, లేదా ఈ నెలలో కంపల్సరీ ఎలాగైనా తెస్సలోనిక పట్టణానికి వెళ్ళాలని అనేక మార్లు ప్రయత్నం చేశాడంట. ఎందుకో తెలుసా? ఇక్కడ ఒక సేవకునిగా నేను వాక్య పరిచర్యమే కాకుండా వారి ప్రమాదము, లేకపోతే వాళ్ళ ప్రమాదంలో ఉన్నారని, క్రీస్తుని ప్రేమను బట్టి వాళ్ళని చూడాలని బలమైన కోరిక పౌలు హృదయంలో కలిగి ఉన్నందున అనేక ప్రయత్నాలు చేశాడు. ఈ మాట సంఘముతో సేవకుని యొక్క వ్యక్తిగత ప్రాముఖ్యత నొక్కి చెప్తా ఉంది. ఎందుకో తెలుసా? సేవకుడికి సంఘానికి మధ్య ఉన్నటువంటి సంబంధం తండ్రి కుమారులు కుమార్తెల మధ్య ఉన్నటువంటి సంబంధం లాంటిది. ఒకసారి మనం ఎబ్రీలు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనాన్ని కానీ మనం చూడగలిగితే, ఎబ్రీలు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 24, 25, కొందరు మానుకొనుచుంటగా సమాజంగా కూడుకొనుట మానక ఒకను ఒకడు హెచ్చరించుకొనుచు ఆ దినమనగా రెండో రాకడ సమీపించు మీరు చూసిన కొలది మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, కూడుకొనుట చేయొచ్చు, ప్రేమ చూపుడుకును సత్కారం చేడుకును ఒకను ఒకడు పురుకొల్పుకోవాలని ఆలోచింతుము. అంటే సంఘము సేవకులు మాటికి ఏం చేయాలంట? సమాజంగా కూడుకోవాలంట. కానీ మనం ఏం చేస్తాం? ప్రార్థన ఉన్న రోజునే రావడం మానేస్తాం. కరెంటు పోయిన ప్రాబ్లమే, వర్షం కురిసిన ప్రాబ్లమే. ఎవరికి? నేటి క్రైస్తవ సంఘానికి. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజంగా కూడుకొనుట మానద్దనుందా? మానకనుందా? మానక. ఏమి భయపడినది? ఒకడు ఏం చేసుకోవాలంట? హెచ్చరించుకోవాలి. ఆ దినము సమీపించుకోవాలి, మరి ఎక్కువగా కూడుకోవాలి. ప్రేమ చూపడానికి, సత్కారం చేయడానికి ఒకడు ఏం చేసుకోవాలి? పురుకొలుపుకోవాలి. ఈరోజు ప్రార్థనకి ఎందుకు రాలేదు? లేకపోతే ఈరోజు నీ ప్రార్థన వాక్యం ఎందుకు చదవలేదు? లేకపోతే ఈరోజు నీ ప్రార్థన ఎందుకు చేయలేదు? ఈరోజు నువ్వు సమాజంగా ఎందుకు కూడుకోలేదని ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? పురుకొలుపుకోవాలి. పురు అనే మాట అంటే గుర్తొచ్చింది. మీరు ఎప్పుడైనా గడ్డితో చూసిన ఎంటిని చూసారా? గడ్డితో చేసిన ఎంటి, ముఖ్యంగా గడ్డిని మోపుని కట్టడానికి ఉపయోగించేటువంటి ఎంటి తాడు చూసారా? అది సాధారణంగా గడ్డే, కానీ ఆ గడ్డిని ఒకదాని కింద ఒకటి ఏం చేస్తా తెలుసా? పురి తిప్పే కొద్ది ఆ గడ్డి ఏమైపోద్ది తెలుసా? ఎంటిలా ఒక తాడు కింద అయిపోద్ది. నిజానికి అది తాడు కింద మారడానికి ముందే సామాన్యమైన గడ్డే, కానీ ఆ గడ్డి ఎంటిగా ఎప్పుడు మారిందో తెలుసా? పురి తిప్పడం వల్ల. మీరు ఎప్పుడైనా చేశారా పని? గడ్డి తీసుకుని ఒకటి కింద పెట్టి ఇలా పురి తిప్పుతూ ఉంటే అది ఎలా మారుతుంది? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? మనం ఒకరినొకరు పురి కలుపుకోవాలి. ప్రార్థనలో, భక్తిలో, సహవాసంలో అలాగ కూడుకోవడం వల్ల సంఘానికి నీ సేవకుని మధ్య సహవాసము బిల్డప్ అవుతూ ఉంటుంది. అంతేకాదు ఇక్కడ యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో మరొక మాట కూడా చూసినట్లయితే, యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. ఏమని రాయబడి ఉన్నది? మీరు ఒకరినొకరు ప్రేమింపవాలని కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించిన దాన్నట్టే మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలి? ప్రేమించుకోవాలి. ఇది సంఘం చేయవలసిన పని. మీకు ఏమర్థమైందంటే, ప్రార్థన అంటే వచ్చి కూర్చోడం అనుకుంటున్నారు, వాక్యం వినేసిపోవడం అనుకుంటున్నారు. కానీ సంఘం ఒకరినొకరు ఏం చేసుకోవాలంట? ఇది ఎవరిచ్చిన ఆజ్ఞ అంట? 34వ వచనంలో నేను ఇచ్చిన ఆజ్ఞ ఉంది. అక్కడ దేవుడు చెప్తున్న మాట, నేను ఇదిగో మీకు కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను ఎలాగైతే ప్రేమించానో మీరు కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ఇది సంఘం పట్ల క్రీస్తు ప్రేమ కలిగి ఉన్న నమూనా. ప్రభు అయిన క్రీస్తు మనల్ని ప్రేమించాడు. సంఘమైన మనం కూడా ఒకరినొకరు ఏం చేసుకోవాలా? ప్రేమించుకోవాలి. ఇంకా మెట్టు ముందుకెళ్ళి ప్రభు ఏమని చెప్పాడు తెలుసా? మీరు ఒకరినొకరు ప్రేమించుకోవడం కాదు, మీ శత్రువులను కూడా ఏం చేయమన్నాడు? ప్రేమించమన్నాడు. ఈ మాటలన్నీ నేను ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, పౌలు భక్తుడు వాళ్ళని అంతగా చూడాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేయడానికి గల కారణం ఏంటో తెలుసా? సంఘం పట్ల ఆయనకున్నటువంటి ప్రేమ. ఎవరి పట్ల? సంఘం పట్ల ఉన్నటువంటి ఆయనకున్నటువంటి ప్రేమ. అటువంటి సంఘాన్ని నేను చూడాలి,
వాళ్ళ ముఖాలు చూడాలి. వాళ్ళ ప్రభువులో కలిగినటువంటి భక్తి జీవితాన్ని బట్టి విచిత్రం ఏంటి తెలుసా? ప్రభువుని నమ్ముకున్నందుకు ప్రాణాలు కూడా కొంతమంది కోల్పోయారంట. ఈ సాక్ష్యం తిమోతి వెళ్ళి చెప్పినప్పుడు తిమోతికి ద్వారా ఈ పత్రిక రాసి తెస్సలోనిక సంఘాన్ని పంపిస్తున్నాడు. తిమోతి వెళ్ళి రిపోర్ట్ చెప్పాడంట, అయ్యా మనము కేవలం 3 వారాలు సువార్త చెప్పాం కానండి, వాళ్ళు ఎంత బలంగా స్ట్రాంగ్గా నిలబడిపోయారు తెలుసా? వాళ్ళ ప్రభుని నమ్మినందుకు కొందరు చచ్చిపోయారండి. వాళ్ళ ఉపద్రవంలో వాక్యం నిలబడిపోయారండి. వాళ్ళు ఎంత గట్టిగా వాక్యాన్ని చేపట్టారంటే, అవసరమైతే మా ప్రభువు కొరకు మేము ప్రాణాలైనా విడిచిపెడతాం కానీ ప్రభు మీద విశ్వాసాన్ని విడిచిపెట్టమండి అని తిమోతి వెళ్ళి పౌలుకి సాక్ష్యం చెప్పినప్పుడు పౌలు ఉండబెట్టలేక ఎలాగైనా ఆ సంఘాన్ని నేను ఏం చేయాలా, ముఖాముఖిగా చూడాలని అనేక సార్లు ప్రయత్నం చేశాడంట. మరి అనేక సార్లు ప్రయత్నం చేసినా మరి ఎందుకు జరగలేదు అంటే కారణం తర్వాత వచనంలో చెప్తా ఉన్నాడు. చూడండి, ఆ వచనాన్ని చెప్పడానికి ముందు ఈ వచనంలో ఉన్న కొన్ని ముఖ్యమైన విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటిది సహవాసం యొక్క ప్రాముఖ్యత. ఏం ప్రాముఖ్యత? సహవాసం. అపొస్తలుల కార్యాలు 2:42 వచనంలో వాళ్ళు చేసిన పని ఏంటి? ప్రార్థన చేయడం ఎందును, రొట్టె విరుచుడు ఎందును, అపొస్తలుల బోధ ఎందును, సహవాసం అందును ఎడతెగక కూడుకున్నారంట. ఇది సహవాసం. మీకు విషయం చెప్పనా? ఈరోజు ప్రార్థనకి వెళ్ళకపోతే నష్టం ఏంటి? ఈరోజు సంఘంతో సహవాసం చేయకపోతే నష్టం ఏంటి? నేను ఒంటరిగా ఉండి ప్రార్థన చేసుకోలేనా? నేను ఒక్కరిలో ఉండి భక్తులు ఎదగలేనంటే ఎదగలేవు. ఏమో తెలుసా? అలా అనుకుంటే సంఘం అంతా సహవాసం చేయవలసిన అవసరమే లేదు. ఒంటె అంటే ఒక్క కట్టె ఎప్పుడైనా మండగలదా? ఒక్క కట్టె ఎప్పుడైనా మండగలదా? ఆ కట్టికి మరో కట్టి తోడవుతేనే మండగలుగుతుంది. సహవాసం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? అందరము కలిసి ఏకీభవిస్తేనే సహవాసము. కాబట్టి తెస్సలోనికులు ముఖాముఖిగా చూడాలని పౌలు యొక్క ఆకాంక్ష కారణం ఏంటంటే వాళ్ళతో నేను సహవాసం చేయాలి, ఫెలోషిప్ చేయాలి అని. ఇది ఎవరి ఆశ? విశ్వాస ఆశ కాదు, ఒక సేవకుని ఆశ. ఎవరిని బట్టి? ఆ సంఘం యొక్క సాక్ష్యాన్ని బట్టి. సేవకుడు సంఘం పట్ల అంత ప్రేమ కలిగి ఉండడానికి కారణం వారి ఇరువురి మధ్య ఉన్నటువంటి సంబంధం అంత గొప్పగా ఉంది. పౌలు సంఘం పట్ల అంత ప్రేమ కలిగి ఉన్నాడు, అలాగే సంఘం కూడా దేవుని పట్ల అంతే గౌరవంతో వాళ్ళ సహవాసం చేసి ఉన్నారు. రెండోది కాపర హృదయం కనబడుతుంది ఇక్కడ. ఏంటండి? కాపర హృదయం. వారిని చూడాలనే ఆశ, వారితో సహవాసం చేయాలనే ఆశ, సొంత పిల్లలాగా గారవించాలనే తండ్రి హృదయం, ఇవన్నీ కాపర్లో ఉండాలి. అందుకే కాపరి కొన్నిసార్లు తండ్రి బాధ్యత నిర్వర్తించడానికి ప్రయత్నం చేస్తాడు. ఎందుకో తెలుసా? కాపరి యొక్క హృదయం ఏంటంటే తండ్రి బాధ్యత, తల్లి యొక్క ప్రేమ ఎవరి పక్షాన ఉండడానికి సబబు కాదు. ఎందుకంటే కాపరి యొక్క హృదయము ఎప్పుడూ కూడా ఈ తెస్సలోనిక పత్రికలో చెప్పబడినట్లు స్తన్యమిచ్చు తల్లి గారవించినట్లు తండ్రి యొక్క బాధ్యత నిర్వర్తించినట్లు ఉంటుంది. ఇది కాపరి యొక్క హృదయం. మూడోది జవాబుదారీతనం. ఏంటండి? జవాబుదారీతనం ఏంటి? ఒక ఆత్మీయ తండ్రిగా పౌలు బాధ్యత, అలాగే సంఘముగా సేవకునితో ప్రేమ, ఈ రెండు కూడా ఒకరు జవాబుదారీతనం. ఇప్పుడు సంఘానికి నేను రెస్పాన్సిబిలిటీ వహించాలి, సంఘం మీరు కూడా ఏం చేయాలి? నాకు జవాబుదారీతనం వహించాలి. సంఘానికి నేనేమి చెప్పవలసిన పని లేదు అంటే నేను అనుకోవడం లేదు. అలాగే సంఘమని మీరు కూడా పాస్టర్ గారికి ఏమి చెప్పవలసిన పని ఏమీ లేదని మీరు అనుకోకూడదు. ఎందుకని? ఒకసారి మీరు ఏప్రిల్ రాసిన పత్రిక చూడండి. ఏప్రిల్ రాసిన పత్రిక ఆ చివరి అధ్యాయము 13వ అధ్యాయము 17వ వచనం. 13వ అధ్యాయం 17వ వచనం. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారే మీ ఆత్మను కాయిచున్నారు. వారు దుఃఖంతో పనిచేసిన ఎలా మీకు నిష్ప్రయోజనము కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు ఎవరి మాట వినాలని ఉన్నదండి? మాట్లాడరండి. సేవకుని మాట విని వారికి లోబడి ఉండండి. ఈ మాట నేను కొత్తగా ఈరోజు చదివించలేదు, మీకు చాలా సందర్భాల్లో చదివించాను. సంఘము సేవకునికి రెస్పాన్సిబిలిటీ వహించాలి, సేవకుడు సంఘానికి రెస్పాన్సిబిలిటీ వహించాలి, సంఘము సేవకుడు ఇద్దరు కలిసి దేవునికి రెస్పాన్సిబిలిటీ వహించాలి. ఇక్కడ ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. ఒకరు సహవాసం చేసినప్పుడే ఇది ఒకరు జవాబుదారీతనం. పాస్టర్ గారు చెప్పాల్సిన పని లేదండి, నాకు తెలుసండి నేను అన్ని చేసుకుంటాను అనడానికి నీకు హక్కు లేదు. అలాగే సంఘానికి చెప్పకుండా నేను చేయకుండా ఏది, అందుకే నేను ఏది చేయాలన్నా ఏది చెందాలన్నా సంఘం అని మీకు నేను ఏం చేస్తాను చెప్పడానికి కారణం ఏంటి? నేను మీకు జవాబుదారిని.
అలాగే మీరు కూడా నాకేంటి జవాబుదారులు. మనం అందరం కలిసి దేవునికి జవాబుదారులు. కాబట్టి అది మూడవది. నాలుగవది, ఒకవేళ పరిస్థితులు దూరం చేసిన, పరిస్థితులు ఎలాగున్నా ప్రార్థన ప్రేమ ద్వారా ఆత్మీయ బంధాన్ని కొనసాగించాలి. నాలుగో పాయింట్ చూడండి, పరిస్థితులు ఎలాగున్నా, అది ప్రతికూలంగా ఉన్నా అనుకూలంగా ఉన్నా ప్రార్థన దేవుని ప్రేమ ద్వారా ఆత్మీయ బంధాన్ని కొనసాగించాలి తప్ప తెగదెంపులు చేసుకోకూడదు. ఈ మాట నేను ఎందుకు జ్ఞాపకం చేస్తానంటే, సంఘం అంట, ఈ తెస్సలోనికే సంఘం అంట ఆపదలో ఉందంట, కష్టంలో ఉందంట. ఏంటి ఆపద? ఒకసారి మనం చదివినటువంటి మాటే ఆ తెస్సలోనికే రాసినటువంటి 2వ అధ్యాయము చూడండి, 14వ వచనం. అవును సహోదరులారా, మీరు యోదాయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘాన్ని పోలి నడుచుకున్న వారైతురి. వారు యూదుల వల్ల అనిపించినట్టే శ్రమలు మీరును కూడా మీ సొంత దేశస్తుల వాళ్ళు ఏమనిపించారు? శ్రమలు అనిపించారంట. ఎవరు? తెస్సలోనికే సంఘం. అయినా జరే సేవకునితో సంబంధాన్ని, అలాగే సేవకుడు సంఘంతో ఉన్న సంబంధాన్ని ఏం చేయలేదు, వీళ్ళు ఎడబాయి ఉండలేదు. వాళ్ళు ఆత్మీయ ప్రేమ ఆత్మీయ బంధాన్ని కొనసాగించారు. ఇది మనం చదివినటువంటి 17వ వచనంలో పౌలు భక్తుడు, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలం మిమ్మల్ని ఎడబాసినను, మనసును బట్టి మేము మీ దగ్గరే ఉండి మిగిలిన అపేక్షతో మీ ముఖము చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నం అయితే చేశాము. కానీ ఆ ప్రయత్నం ఎందుకు ఫలించలేదో 18వ వచనం చూద్దాం. ఒకసారి మీరు బైబిల్ తెరవండి. 18వ వచనంలో, కాబట్టి మేము మీ యొద్దకు రావాలని ఇంటిమి, పౌలను నేను పలుమార్లు రావాలని ఇంటిని కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచింది. ఇలా చూడండి, ఇలా చూడండి, ఇలా చూడండి. సాధారణంగా మనము నిందలు ఎవరి మీద వేస్తాం తెలుసా? ఎవరి మీద వేస్తాం? కొన్నిసార్లు ఊరకనే సాతాను మీద వేస్తాం, మన తప్పుదాలున్నా. కొన్నిసార్లు అవసరమైనప్పుడు సాతాను మీద వేయకుండా పక్కల మీద వేస్తాం. ఊరు పౌలు ఈ నిందంతా పట్టుకెళ్ళి ఎవరి మీద వేసాడు? ఎవరి మీద వేసాడు చెప్పండి. ఎందుకు సాతాను మీద వేసాడు అన్నది మీకు ఒకసారి నేను చెప్తాను. ఆ సాతాను మీద నింద వేయడానికి గల కారణం ఏంటంటే, ఇక్కడ అంటాడు పౌలు, మీ యుద్ధకు రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాను. ఇక్కడ మీ యుద్ధకు అనగా ఇక్కడ ముగ్గురు ఉన్నారు, పౌలు, సీల, తిమోతి ముగ్గురు కలిసి తెస్సలోనికే సంఘానికి తిరిగి రావాలని చాలా సార్లు ప్రయత్నం చేశారంట. ఇది కేవలం 2-3 సార్లు మాత్రమే కాదంట, పదే ప్రయత్నం చేశారంట. ముఖ్యంగా వ్యక్తిగతంగా పౌలు అనబడుతున్నాను, నేను ఎలాగైనా మీ దగ్గర రావాలని నేను ఏం చేశానంటే ప్రయత్నం చేశాను. ఈ పట్టుదల సంఘ ప్రోత్సాహానికి, సంఘ క్షేమాభివృద్ధికి చాలా ప్రాముఖ్యం. అయితే ఏం జరిగిందంట? సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచినని రాయబడి ఉంది. చూడండి, సాధ్యంత మట్టుకి ఏ దైవికమైన కార్యక్రమానికైనా ప్రధానమైన అడ్డంకి ఎవరంటే సాతానుడు. అయితే డైరెక్ట్గా సాతాను వచ్చి మనల్ని అడ్డగించడు. డైరెక్ట్గా సాతాను వచ్చి మనల్ని ఏం చేయడు? అడ్డగించడు. సాతాను ఏ విధంగా అడ్డగిస్తాడన్నది 4 మాటలు చెప్తాను. తర్వాత సాతానుడు ఏ విధంగా ఇక్కడ పౌలు విషయంలో అడ్డుపడ్డాడని చూస్తాను. జనరల్గా సాతాను కొన్నిసార్లు సాతాను అంటే డైరెక్ట్గా సాతాను కాదు, వారి యొక్క సంబంధికులు మొదటగా మనకి రచ్చ చేస్తారు, వ్యతిరేకత కలుగు చేస్తారు. పౌలు, సీల, తిమోతి తెస్సలోనికే సంఘంలో సువార్త ప్రకటించినప్పుడు ఎవరు ఆటంకంగా మారారు? అక్కడ ఉన్నటువంటి కొంతమంది యూదులే. అంటే ఇప్పుడు సాతాను ఎవరి రూపంలో వచ్చాడు? సాతాను రూపంలో వచ్చాడా? అక్కడున్న యూదుల్నే కొంతమందిని ఏం చేశాడు? వాడుకున్నాడు. అంటే కొన్నిసార్లు మన తోటి వారి వల్లే సాతాను మనకి ఏం కలగజేస్తాడంటే ఆటంకాలు కలగజేస్తాడు. రెండోది, కొన్నిసార్లు ప్రయాణాల్లో అవరోధాలు ఆటంకాలు వస్తాయి. వెళ్దాం అనుకుంటాం కానీ ఆ రోజు ఎందుకో ప్రయాణం ఏమవుతుంది? ఆగిపోతుంది. మూడోది, కొన్నిసార్లు అధికారులు, నాయకులు మనకి హెచ్చరికలు జారీ చేస్తారు, మీరు వెళ్ళారంటే మీకు శిక్ష విధింపబడుతుంది. ఇది కూడా ఎవరు ఆటంకం కలిగజేస్తున్నారు? ఇది కూడా ఎవరు ఆటంకం కలిగజేస్తున్నారు? సాతాను. మూడోది. నాలుగోది, ఆధ్యాత్మిక యుద్ధం. ఒకసారి నీ శరీరమే నీకేం కలుగజేస్తుంది? ప్రార్థన చేయమని మా ఆత్మ చెప్తుంటే శరీరం ఏం చేస్తుంది? కొంచెంసేపు రెస్ట్ తీసుకోమని చెప్తారు. అంటే కొన్నిసార్లు సాతానుడు రకరకాలుగా మనుషులమైన మనల్ని ఏం చేస్తాడంటే ఆటంకపరుస్తూ ఉంటాడు. అయితే ఈ వచనం ఏం చెప్తుందంటే, మంచి పనులు చేయాలనుకున్నప్పుడు
అడ్డంకులు రావడం సహజం. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు అడ్డంకులు రావడం సహజం. కొన్ని సందర్భాల్లో అవి ఆధ్యాత్మికంగా కూడా మంచిగా కూడా ఉండొచ్చు. అయితే పౌలు ఇక్కడ సాతాను అడ్డుపడ్డాడని చెప్పడంలో ఈ ఆటంకాన్ని తీసుకెళ్లి ఎవరి మీద పెడుతున్నాడంటే సాతానుకు ఆపాదిస్తున్నాడు. ఎందుకో తెలుసా? దీని వెనకాల మనుషులున్నా పరిస్థితులున్నా, మనుషుల్ని పరిస్థితులను కాదు నిందించడం, దీని వెనకాల ఆత్మీయ దుష్ట శక్తుల్ని పౌలు గుర్తించాడు. ఏంటో చెప్పమంటారా? నూతన విశ్వాసులైన తెస్సలోనిక సంఘాన్ని పౌలు భక్తుడు ఆత్మీయంగా బలపరచాలని పదే 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 మరలా రెండో మారు తెస్సలోనిక సంఘానికి రావాలని ప్రయత్నం చేశాడంట. కానీ ఈ విధమైన ఆటంకాలు మానవరీత్యా అది ఎవరు అడ్డుపడినా దానికి కారణం వెనకాలంటే వెనకాల ఎవరు నడిపిస్తారు తెలుసా? అపవాది. ఉదాహరణకి మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. మన మందిరము, ఈ చర్చి బిల్డింగు 2020 సంవత్సరంలో కట్టాలని ప్రయత్నం చేశాం. కానీ ఇది ఎప్పుడు ప్రారంభించబడ్డది? మరలా 2023లో ప్రారంభించబడ్డది. అంటే ఈ 2.5-3 సంవత్సరాల్లో ఏం కలిగింది? మందిరం కట్టనీయకుండా ఆటంకం కలిగింది. ఎందుకు ఆటంకం ఎవరు కలిగించారు? మనుషులే అయినా దీని వెనకాల ఎవరున్నారు? అపవాది శక్తి. డైరెక్ట్గా సాతాను వచ్చి మనల్ని ఆటంకపరచడు, ఎవరినో కొన్ని వాడుకుంటాడు. కొన్నిసార్లు మనుషులు అవ్వచ్చు, కొన్నిసార్లు అధికారులు అవ్వచ్చు, కొన్నిసార్లు నాయకులు అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు మన శరీరం అవ్వచ్చు, లేదా కొన్నిసార్లు ప్రయాణాలు ఆటంకాలు అవ్వచ్చు. కానీ అల్టిమేట్గా దీని వెనకాల ఎవరు నడిపిస్తున్నారు? అది గ్రహించాలి. ఏ మనుషులు ఆటంకపరచడు. కొన్నిసార్లు మనుషులు ఆటంకపరుస్తారు, కానీ మనం మనుషుల మీద వేయకూడదు నింద. ఎవరి మీద వేయాలా? ఇప్పుడు దేవుడు ఇక్కడ పౌలు ఎవరిని చెప్తున్నాడు 18వ వచనంలో? కాబట్టి మేము మీ వద్దకు రావాలని ఉంటిమి, పౌలని నేను పలుమార్లు రావాలని ఇంటిని, కానీ సాతాను మమ్మల్ని అభ్యంతరపరిచిననుందా? లేకపోతే పలానా మనిషి నేను అభ్యంతరపరిచానని అంటున్నాడా? అంటే సాతానే దీని వెనకాల ఉండి మమ్మలను మీ వద్దకు రాకుండా ఏం చేస్తున్నాడు? ఆటంకపరుస్తున్నాడు. ఇక్కడ జాన్ కల్విన్ అనేటువంటి ఒక భక్తుడు ఈ విధంగా చెప్పాడండి. భక్తిహీనులు మనకి ఎప్పుడు ఇబ్బందులు కలిగించినా, ఎవరు? భక్తిహీనులు. అంటే భక్తిని ప్రాపర్గా కలిగి ఉండలేని వారు భక్తిహీనులు. మనకి ఎప్పుడు ఇబ్బందులు కలిగించినా వారు సాతాను జెండా కింద ఉండి పనిచేస్తున్నారంట. ఎవరి జెండా? సాతాను జెండా కింద ఉండి పనిచేస్తున్నారు. మనల్ని వేధించడానికి వాడు అనగా సాతాను వాళ్ళు వాడుకుంటున్నాడు అని జాన్ కెల్విన్ అనేటువంటి భక్తుడు చెప్పాడు. పౌలు ఇక్కడ సాతాను అభ్యంతరపరుస్తున్న పరిస్థితులు ఏమిటో ఒకసారి మనకు తెలియపోయినా ఇక్కడ సాతాను అభ్యంతరపరుస్తున్నాడని చెప్పాడు, కానీ ఏ విధంగా అభ్యంతరపరిచాడో మనకు చెప్పలేదు. కానీ సాతాను మాత్రం అస్తమాను దేవుని సేవకులకి ఆటంకం కలిగిస్తూనే ఉంటాడు. అలాగే దేవుని పిల్లలకు కూడా ఆటంకం ఏం చేస్తాడు? కలిగిస్తూనే ఉంటాడు. మనకు తెలుసు, ప్రభువారు 40 దినాలు ఉపవాసం ఉన్నారు. ఉపవాసం ఉన్న తర్వాత సాతాను ఏం చేశాడు? ప్రభువారిని శోధించాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళని, నువ్వు దేవుని కుమారుడు అయితే ఈ పట్టణం పైనుండి కిందకి, నువ్వు దేవుని కుమారుడు అయితే నాకు మొక్కు. ఎందుకంటే సాతాను ఎవరిని శోధించాడు? సాక్షాత్తు దేవుణ్ణే శోధించాడు, దేవుని కుమారునే శోధించాడు. అటువంటిది నిన్ను నన్ను శోధించడా? చెప్పండి. గ్యారంటీగా శోధిస్తాడు. అంతేకాదు, ప్రభువులో భక్తిగా ఎదుగుతున్నామంటే ఇంకా శోధిస్తాడు. ఎందుకని? సాతాను యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఏ విధంగానైనా సరే నిన్ను దేవుడి నుండి వేరు చేయాలనేది సాతాను ఉద్దేశం. మరి అటువంటి మనం ఏం చేయాలా? ఇలా చూడండి, మనం మనుషులతో కాదు పోరాడవలసింది. ఎవరితో పోరాడాలా? దాని వెనకాలన్న దుష్ట శక్తులు అనబడుతున్న వారితో పోరాడాలి. అందుకే ఎపిసోడ్ రాసిన పత్రిక ఒకసారి తీద్దాం. అక్కడ మనకు ఒక మంచి క్లారిటీ దేవుడు మనకి ఇచ్చాడు. ఎపిసోడ్ రాసిన పత్రిక 6వ అధ్యాయము చూడండి, 12వ వచనం, వాళ్ళ 10వ వచనం. తొదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండండి, మీరు అపవాది తంత్రాలను ఎదిరించుటకు శక్తిమంతులగినట్లు దేవుడిచ్చు సర్వంగ కవచాన్ని ధరించుకోండి. ఎలాగనగా మనం పోరాడేది చూడండి, మనం పోరాడినది మీ చదవద్దు, శరీరులతో కాదు, ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహంతోనూ మనం ఏం చేస్తున్నాము? మన శరీరాలతో పోరాడొద్దని దేవుని వాక్యం చెప్తుంటే మనం ఎవరితో పోరాడతాం? దానివల్లే, వాడి వల్లే అని మనం అంటాం. కానీ దేవుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనం పోరాడవలసింది ఆకాశ మండలంలో ఉన్నటువంటి దురాత్మల సమూహంతోను. ఇక్కడ సాతానుడు అభ్యంతరపరిచను అంటే దేవుడు బలహీనుడు అని అర్థం కాదు. దేవుడు కొన్నిసార్లు
తన సేవకుల యొక్క సహనాన్ని లేదా భక్తుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి లేదా మెరుగైన సమయము లేదా రిజల్ట్ కొరకు దేవుడే సాతానికి అవకాశం ఇస్తూ ఉంటాడు, అనుమతిస్తూ ఉంటాడు. కానీ ప్రతి ఆటంకం నుండి దేవుడు తన ప్రణాళికలను నెరవేరుస్తాడు. ఉదాహరణకి యోబును దేవుడు శోధించడానికి దేవుడే సాతానికి అవకాశం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే యోబుని గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు, నా భక్తుడైన యోబుని గురించి నువ్వు ఎరిగి ఉన్నావా అని. అక్కడ సాతానుడు అంటాడు, నువ్వు తన చుట్టూ కంచి వేయడం వల్ల నేనేమీ చేయలేనన్నప్పుడు దేవుడే యోబును పరీక్షించడానికి అవకాశం ఇచ్చాడు. కాబట్టి కొన్నిసార్లు మరి సాతానుడు అభ్యంతరపరచును అంటే దేవుడు బలహీనుడని కాదు, అలాగే సాతానుడు బలవంతుడని కాదు. దేవుడు తన సేవకుల యొక్క సహనాన్ని లేదా భక్తుల యొక్క విశ్వాసాన్ని పరీక్షించడానికి కొన్నిసార్లు సాతానికి దేవుడు అవకాశం ఇస్తాడు. సో ఈ వచనం నుండి మనం నేర్చుకోవాల్సిన బోధన అంశాలు జ్ఞాపకం చేసుకుంటే, నిజమైన ప్రేమ ఉన్నప్పుడు దూరమైన అభ్యంతరాలు ఎదురైనా ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఆపకూడదు. పౌలు తెస్సలోనిక సంఘాన్ని చూడాలని పదే పదే ఎన్నో మార్లు ప్రయత్నం చేసినా, ఎన్ని ఆటంకాలు ఎదురైనా తన ప్రయత్నాలు మానలేదు, చూడాలని ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. దీన్ని బట్టి మనము అభ్యంతరాలు ఎదురైనప్పుడు ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ఆపకూడదు. రెండవది, దేవుని పని చేసేటప్పుడు సాతాను ఏ రూపంలోనైనా ఎవరి ద్వారానైనా అడ్డంకులు కలుగు చేస్తాడు. అటువంటి సమయంలో మనం నిరాశ చెందకూడదు. మూడవది, అడ్డంకులు వెనుక కారణాలు కొన్నిసార్లు మనుషులుగా మనకు కనిపించకపోవచ్చు. అయినప్పటికీ దృఢంగా దేవుని మీద ఆధారపడి ప్రయత్నించాలి. ముఖ్యంగా అన్నింటిలోనూ ప్రార్థించాలి. ఎందుకంటే ప్రార్థనే మన ఆయుధం, దేవుడే మన యుద్ధం. కాబట్టి ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఎదురైనప్పుడు దేవుణ్ణి ఆరాధిస్తూ, దేవునికి ప్రార్థిస్తూ దేవుని సహాయాన్ని కోరుకోవాలి. ఇకపోతే 19వ వచనాన్ని చదివినట్లయితే, యాలయనగా మా నిరీక్షణైనను ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది? మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుట మీరే కదా. ఈ వచనం క్రీస్తు కోసం మనుషులను సంపాదించే వారి యొక్క లేదా క్రీస్తు కోసం మనుషులను సంపాదించే వారికి లభించే బహుమతి గురించి పౌలు భక్తుడు ఇక్కడ వివరంగా రాస్తూ ఉన్నాడు. ఈ భాగంలో ఈ వచనం చాలా ముఖ్యమైనదని చెప్పాలి. ఎందుకంటే ఈ వచనంలో 3 ప్రాముఖ్యమైన పదాలు రాయబడి ఉన్నది. అందులో మొదటిది మా నిరీక్షణ, రెండోది మా ఆనందము, మూడోది మా అతిశయము. ఏటి నిరీక్షణ అంటే పౌలు జీవితంలో భవిష్యత్తు మీద ఆశ అంటూ ఉంది. దేవుడి దగ్గర తనకంటూ ఒక నిరీక్షణ ఉన్నదంటే అది తెస్సలోనిక సంఘ విశ్వాసులను బట్టే. రెండోది, పౌలు యొక్క ఆనందానికి కారణం కూడా తెస్సలోనిక విశ్వాసులే. ఎందుకంటే వీరిని బట్టి పౌలు ఆనందిస్తూ ఉన్నాడు. మూడవది, మా అతిశయ కిరీటం లేదా మహిమ కిరీటం. ప్రాచీన కాలంలో అథ్లెటిక్స్ గెలిచినప్పుడు తలపైన పూల కిరీటం పెట్టేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని పౌలు కూడా తన సేవా జీవితంలో గర్వించదగిన కిరీటము, మహిమా కిరీటం ఎవరైనా ఉన్నారంటే అది తెస్సలోనిక విశ్వాసులే. ఒక మాటలో చెప్పాలంటే సేవకునికి నిరీక్షణ అయినా ఆనందమైన కిరీటమైన సరే అది దేవుని యొక్క సంఘమే, విశ్వాసులే. ఇక్కడ ఒక పోలికను మనం జ్ఞాపకం చేసుకుంటే, సేవకులైన నేనైనను సంఘమైన మీరైనను గుర్తెరగాలి. అది ఏమిటంటే, సంఘ కాపరి తల్లి ప్రేమ, తండ్రి బాధ్యత సంఘం పట్ల నిర్వర్తించాలి వాక్యాన్ని ఆధారం చేసుకుని. అలాగే సంఘం కూడా దేవునికి భయపడుతూ ఇతరులకు మాదిరి చూపిస్తూ సేవకునికి మరి ఆనందాన్ని కలుగు చేసే విధంగా సంఘం ప్రవర్తించాలే తప్ప దేవునికి అవమానంగా సేవకునికి దుఃఖాన్ని కలుగజేసే విధంగా సంఘము జీవించకూడదు. ఎందుకంటే ఎబ్రిల్కు రాసినటువంటి పత్రిక మరి 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారే మీ ఆత్మలు కాయిచున్నారు. వారు దుఃఖంతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనం కనుక దుఃఖంతో కాక ఆనందంతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడని ఉన్నది. సో మరి సేవకునికి నిజమైన సంపద క్రీస్తు వైపు నడిపించిన ఆత్మలే. ఈ భూమి మీద దేవుని సంఘం కొరకు ఎంతైనా చేయొచ్చు, కానీ ఈ లోకపు విజయాల కంటే ఆత్మీయ విజయాలే శాశ్వతమైనది,
సేవకునికి విలువైనది. ఇక్కడ పౌలు యొక్క మరో ప్రాముఖ్యమైన అంశం లేవనెత్తాడు. అది యేసుక్రీస్తు రెండో రాకడ గురించి. ఆ రోజున పౌలు తన పరిచర్య యొక్క ఫలితాన్ని ప్రభు ముందు నిలబెట్టాలని కోరుకుంటున్నాడు. అది ఎవరంటే తెస్సలోనిక సంఘ విశ్వాసులే. ఇక్కడ పౌలు పరిచర్య యొక్క నిజమైన లక్ష్యం మరియు అంతిమ లక్ష్యం ప్రతి సేవకునికి కూడా కేవలం భూమి మీద సంఘాలు స్థాపించడమే కాకుండా విశ్వాసులను ప్రభు రాకడ రోజున సేవకునికి ఆనందంగాను మహిమ కిరీటాలుగాను క్రీస్తు ముందర నిలబెట్టాలని. పౌలు దృష్టి ఎప్పుడు వర్తమానం మీద మాత్రమే కాకుండా యేసుక్రీస్తు యొక్క రెండో రాకడ మీద కూడా ఉంది. ఇక్కడ ప్రాముఖ్యమైన విషయము సంఘం గ్రహించాలి మరియు గుర్తెరిగి జీవించాలి. ఆ విషయం ఏమిటంటే, ప్రభు ముందర సంఘమైన మీరే కదా నా ఆనందము అతిశయము అని పౌలు అంటుంటే, మరొక కోణంలో నేను దేవుని ముందర నిలబడగలిగే అర్హతను భక్తిని ఈ భూమి మీద కొనసాగిస్తున్నానన్న ప్రశ్న వేసుకోవాలి. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సత్యం, రెండవ రాకడ ఖాయము. ఎందుకంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము 34వ వచనంలో, మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది. అప్పుడు మనిషి కుమారుని చూచిన ఆకాశమందు కనబడును. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోనూ మహిమతోనూ ఆకాశ మేఘారూఢుడే వచ్చుడు చూసి భూమి మీద ఉన్న సకల గోత్రాల వారు రొమ్ము కొట్టుకుందురు. సో ఆ రోజున ప్రభువుని విశ్వసించలేని వారందరూ, మరి విడవబడిన వారందరూ కూడా రెండో రాకడ సమయాన్ని రొమ్ము కొట్టుకుంటారు. బహుశా నువ్వు అనొచ్చు, ఆ సమయానికి నేను ఉన్నాను కదండి, నేను చనిపోతానని. ఒకవేళ నువ్వు చనిపోయినా మరి విడవబడిన వాడివే, క్రీస్తునందు విశ్వాసం లేకుండా చనిపోతే. కాబట్టి ఇక్కడ క్రైస్తవ సంఘము, అది మీరైనా సార్వత్రిక క్రైస్తవ సంఘమైన ఒక విషయాన్ని గుర్తెరగవలసిన విషయం ఏంటంటే, ప్రభు రెండో మారు రాబోతున్నాడు. అయితే ఆయన ముందర నిలబడేటువంటి అర్హత మనం కలిగి ఉన్నామా లేదన్నది ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మరి దేవుని యొక్క ప్రధానమైన ఉద్దేశము సంఘమైన మన పట్ల అదే ఆశ కలిగి ఉన్నాడు. ఒకసారి మనం ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము కానీ మనం చూసినట్లయితే, ఎఫెసీయులు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4, 5, 6 వచనాలు కలిపి ఉన్నాయి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధములను నిర్దోషులమై ఉండవాలని జగత్తు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తు మనల్లో ఏర్పరచుకొనను. సో రెండో రాకడ సమయం ముందు దేవుని పిల్లలుగా మనం ఆయన ముందర పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిలబడాలనేది దేవుని యొక్క ఆశ, అలాగే ప్రతి సేవకుని యొక్క ఆశ కూడా. అందుకే పౌలు భక్తుడు తెస్సలోనిక సంఘాన్ని బట్టి మా ఆనందము, మా నిరీక్షణ, మా అతిశయము ఏదైనా ఉన్నదంటే అది క్రీస్తు రాకడ యందు సంఘమైన మీరే కదా అని సంఘాన్ని ఇక్కడ సాక్ష్యంగా మరి పెడతా ఉన్నాడు. సో దేవుని పిల్లలుగా మీరు నేర్చుకోవాల్సిన విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాను. మరి రెండో రాకడ సమయం ముందు దేవుని ఎదుట నిలవబడే అర్హతను, భక్తిని నేను కలిగి ఉంటున్నానా లేదన్నది సంఘమైన మనం అందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మరి ఏ సేవకునికైనా నిజమైన ఆనందము అది మరి పిల్లలను బట్టో, అనగా తన సొంత పిల్లలను బట్టో, వాళ్ళ యొక్క ఉద్యోగాలను బట్టో, వాళ్ళ యొక్క భవిష్యత్తును బట్టో కాదు, కానీ మరి క్రీస్తు ముందర నిలబడేటువంటి విశ్వాసులైన మిమ్మల్ని బట్టి అనే విషయం ఒక సేవకునిగా ఇది మాకెంతో ఒక ప్రోత్సాహకరము. అంతేకాదు ఒక రకంగా సవాలు అనే విషయాన్ని కూడా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఈ వచనంలో బోధనాంశాలు జ్ఞాపకం చేసుకుంటే మరి సేవకులకి ఇది ఒక గొప్ప ప్రోత్సాహం. ఏటి ప్రోత్సాహం? రేపటి దినాన ప్రభు ముందర మేము తల ఎత్తుకుని, ఇదిగో ప్రభు మీ నామం పేడ పనిచేసి ఇంతమంది బిడ్డలను మీ వద్దకు నడిపించడానికి, ఇదిగో దాని యొక్క ఫలము, రిజల్ట్ అని చెప్పడానికి సంఘం ఒక రకంగా ప్రోత్సాహము. అంతేకాదు ఒక సవాలు కూడా. ఎందుకంటే క్రైస్తవ సంఘాన్ని ప్రభు ఎదుట నిలబెట్టేటువంటి విధంగా సేవకుడు పనిచేయాలనేది ఒక సవాలు కూడా కనబడుతూ ఉంది.
అలాగే రెండవది పరిచర్య యొక్క నిజమైన ఫలం ఏంటంటే క్రీస్తు ముందర నిలబడే విశ్వాసులైనటువంటి సంఘమైన మీరే పరిచర్య యొక్క నిజమైన ఫలము. అంటూ రకంగా చెప్పాలంటే ఒక మాస్టారు తన యొక్క సంవత్సరం అంతా పొడవునా పిల్లలకు బోధించిన పిమ్మట రిజల్ట్ వచ్చినప్పుడు కలిగినటువంటి సంతోషము, అలాగే ఒక తండ్రి లేదా తల్లి తన కొడుకును కన్నప్పుడు లేదా కూతురును కన్నప్పుడు కంటే వాళ్ళు ప్రయోజకులై మరి వాళ్ళ కళ్ళ ఎదుట మరి వాళ్ళు ప్రయోజులుగా మారినప్పుడు ఆ పుత్రోత్సాహము అది వర్ణించలేనిది. అలాగే నిజ సేవకుడి యొక్క పరిచర్య యొక్క రిజల్ట్ ఒక రోజున క్రీస్తు ముందర నిలబడే విశ్వాసులైనటువంటి మీరే. మూడోది వచనం నుండి క్రీస్తు రెండో రాకడ తథ్యం. ఎందుకంటే ఇక్కడ పౌలు భక్తుడు అంటాడు, మన ప్రభువైన యేసు యొక్క రాకడ సమయమున ఆయన ఎదుటి మీరే కదా అంటాడు. అంటే దీన్ని బట్టి ఈ యొక్క 19వ వచనం ద్వారా క్రీస్తు రెండవ రాకడ తథ్యము. కాబట్టి ఒక విశ్వాసిగా లేదా ఒక సేవకునిగా మన సిద్ధపాటు ఏమిటన్నది మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఉంది. సో ఈ 19వ వచనంలో మరి ప్రారంభంలో చెప్పినట్టు ఈ యొక్క వర్తమానానికి అంశము మరి సేవకునికి కిరీటం ఎవరు అంటే సంఘమైన మీరే కదా అని ఆన్సర్ కనబడుతూ ఉంది. కాబట్టి ప్రియ సంఘమా, మరి సేవకునికి మహిమ తేవాలన్నా, సంతోషాన్ని కలిగించాలన్నా, రేపటి దినాన అతిశయ కారణము ఏదైనా ఉన్నారంటే అది సంఘమైన మీరే, మిమ్మల్ని బట్టే. కాబట్టి సేవకునికి ఆనందాన్ని కలుగజేసే విధంగా మీ ఆధ్యాత్మిక భక్తి జీవితాలు కలిగి ఉంటారో, లేదా ప్రభు యొక్క రాజ్యంలో ఆయనతో పాటు స్తుతించడానికి మరి ఆయనతో ఆనందించడానికి విశ్వాస జీవితాలు కొనసాగుతారా అన్నది దేవుని పిల్లలుగా మీరే గ్రహించాలనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ మరి చివరిగా 20వ వచనాన్ని కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను. నిశ్చయముగా మీరే మా మహిమయు ఆనందమునై ఉన్నారు. సో ఈ 19వ వచనానికి చాలా అందమైన ముగింపు మరి ఇక్కడ పౌలు భక్తుడు ఇస్తూ ఉన్నాడు. ఏంటంటే మా ఆనందము, మా ఆశ, మా మహిమ కిరీటము ఎవరు? మీరే కదా అని 20వ వచనంలో మరి సరళంగా, గాఢంగా, హృదయపూర్వకంగా మరి సమాధానం ఇస్తూ అది నిశ్చయముగా మీరే అని, అనగా సంఘమైన మీరే అని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే క్రీస్తుని విశ్వసించిన సంఘస్థులైన మీరు మరి ప్రభు నమ్మిన విధంగా లేదా ప్రభు నమ్మటం వలన బాధలో, హింసలు అనుభవిస్తున్నా మీరు మా హృదయంలో ఎంతో విలువైన వారు, మీరే మా గొప్ప ఆనందము మరియు మహిమ అని ఇక్కడ పౌలు భక్తుడు డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. ఈ వచనం యొక్క ప్రధాన భావం ఏంటంటే సేవలో గొప్ప ఫలితము ఏమిటంటే మనుషుల జీవితాల్లో క్రీస్తు మూలంగా వచ్చిన మార్పు. మనుషుల జీవితాల్లో అనగా సంఘమైన మీ జీవితాల్లో దేవుని మూలంగా, దేవుని వాక్యం మూలంగా వచ్చినటువంటి గొప్ప మార్పు అది సంఘమైన మీరే. సో ఒక సేవకుడి యొక్క సేవా జీవితంలో ఇలా వాక్యాలు ప్రకటిస్తున్నప్పుడు ఆ వాక్యం చేత ఆకర్షింపబడిన మీరు మీ జీవితాల్లో కలిగిన మార్పును బట్టి ప్రభు ముందర నిలబడినప్పుడు ఒక రకంగా సేవకునికి ఆనందాన్ని, మరి అతిశయాన్ని, మహిమ కిరీటాన్ని కలగడానికి కారణంగా సంఘంగా మీరున్నారనే విషయాన్ని గుర్తెరిగి మరి ఇక్కడున్న మీలో ఎవరైనాను మీ జీవితాల్లో ఇంకా మారు మనసు లేకపోతే ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి మీరు ఇక్కడ కూర్చోవడం అనేది ఒక రకంగా గొప్ప ధన్యత అయినా ఇక్కడ కూర్చున్నంత మాత్రాన దేవుని ముందర నిలబడతారని మనం భావించకూడదు. ఎందుకంటే మనలో మార్పు లేనంత వరకు, మారు మనసు కలగినంత వరకు, మన జీవితాల్లో క్రీస్తు మూలంగా వచ్చిన మార్పు కనబడినంత వరకు మనం దేవుని ముందర నిలబడలేము. కాబట్టి 20వ వచనంలో పౌలు భక్తుడు నిశ్చయముగా మా మహిమకు, మా ఆనందానికి కారణం ఎవరంటే మీరే అని డిక్లేర్ చేస్తూ ఉన్నాడు. సాధారణంగా లోకంలో ప్రజలు తన హోదాను బట్టి, సంపదను బట్టి, లేదా వాళ్ళ శక్తి సామర్థ్యాలు బట్టి, పదవులను బట్టి గర్విస్తారు లేదా అతిశయిస్తారు. కానీ నిజమైన సేవకుడికి ఇవేమీ కూడా కారణం కాదు. సంపద, లోక హోదా, లేకపోతే శక్తి సామర్థ్యాలు ఇవేమీ సేవకుడికి మరి అర్హత కాదు. కేవలం తన ఆత్మీయ బిడ్డలైన సంఘమే సేవకునికి నిజమైనటువంటి అర్హతలు. ఒక శిల్పి తను చెక్కిన శిల్పాన్ని బట్టి ఎలాగైతే కీర్తి కలిగితే, లేకపోతే బాగా చెక్కారని ఎవరైతే భావించి విశ్వసించి పొగుడుతూ ఉంటారో, అలాగే ఒక దేవసేవకుడికి సేవలో రక్షింపబడిన విశ్వాసులే పరలోకంలో మహిమ కిరీటం ఆనందాన్ని ఇస్తాయి. కాబట్టి సంగమ
ఒక రకంగా చెప్పాలంటే సేవకుని యొక్క తాపత్రయం మీకు అర్థం కావాలంటే సేవలో ఉన్నప్పుడే మీకు అది అర్థం అవుతూ ఉంటుంది. ఎందుకంటే సేవకుడు ఒక తండ్రి బాధ్యత, ఒక తల్లి ప్రేమ కలిగి ఎవరిని కూడా మరి బాధించాలని, నొప్పించాలని, లేకపోతే ఇబ్బంది పెట్టాలని వాక్య బోధన చేయరు. కానీ మీలో మారు మనసు కలగాలని సేవకులు కొన్నిసార్లు మేము వాక్యం ద్వారా గద్దిస్తున్నప్పుడు అది నా మేలుకే, నా మంచికే అని మీరు గ్రహించిన వారైతే మీ విశ్వాస భక్తి జీవితాల్లో మీరు మరి మంచిగా కొనసాగడానికి లేదా మీ జీవితాల్లో మార్పు కలగడానికి కారణం అవుతుంది. కానీ నేటి క్రైస్తవ సంఘం మరి చాలా విచిత్రమైనటువంటి విధానంలో కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే సేవకుడు గద్దించకూడదు, లేకపోతే సేవకుడు దండించకూడదు, లేదా సేవకుడు బుద్ధి చెప్పకూడదు. వాళ్ళకి అనగా సంఘమైన వారికి కల్పనా కథలు చెప్తేనే ఈ రోజున సంఘానికి అర్థమవుతుంది. కానీ నిజ సేవకుడు ఎప్పుడు కూడా ఈ విధమైన ప్రయత్నాలు చేయడు. కారణం ఏంటంటే ఒక రోజున దేవుని ముందర సంఘమైన మిమ్మల్ని నిలబెట్టాలని. ఎందుకు నిలబెట్టాలంటే మిమ్మల్ని బట్టే కదా ఒక సేవకునిగా మాకు ఆనందమని ఈ వచనాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ప్రియ సంఘమా, మీ అందరికీ గుర్తు చేస్తున్న విషయం ఏంటంటే దేవుని ముందర నిలబడేటువంటి అర్హతను కలిగిన వారిగా క్రైస్తవ సంఘం జీవించవలసిన అవసరం ఉంది. ఈ వచనంలో నేర్చుకోవాల్సిన అంశాలు జ్ఞాపకం చేసుకుంటే నిజమైన సేవకుడికి హృదయం ఎలా ఉంటుందంటే తన సొంత ప్రయోజనం కంటే తన నడిపిస్తున్న ప్రజల క్షేమమే ముఖ్యము. తన సొంత ప్రయోజనాలు అంటే కొన్నిసార్లు కుటుంబం అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, వారికంటే కూడా మరి ప్రజలే అనగా దేవుని యొక్క సంఘమే ముఖ్యం. అలాగని దేవుడు కుటుంబాన్ని సేవకులుగా మా కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయమని దేవుడు చెప్పలేదు. అలాగే రెండవది, మరి నీకు మహిమ ఏది అనే ఒక ప్రశ్న కనబడుతూ ఉంది. లోక సంబంధమైన వాటిని బట్టి లేక క్రీస్తు వైపు నడిపించిన ఆత్మను బట్టి అంటే లోక సంబంధమైన వాటిని బట్టి ఏ సేవకునికి మహిమ రాదు. కానీ క్రీస్తు వైపు నడిపించిన ఆత్మను బట్టే మరి దైవ సేవకునికి మహిమ కలుగుతుంది. అలాగే మూడవదిగా మనం చేసే సేవ అంటే సేవకుల యొక్క జీవితాల్లో మరి ముఖ్యంగా మనుషుల జీవితాల్లో ప్రభావం చూపించాలి. సేవకుడు ఏ సేవ చేసినా అనగా ముఖ్యంగా దైవ సేవ మనుషుల జీవితాల్లో ప్రభావం చూపాలి. అలాగే నాలుగోది, ప్రేమతోనూ భయంతో చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు. దేవుని భయంతోనూ ప్రేమతోనూ చేసిన సేవ ఎప్పటికీ వృధా కాదు. చివరగా రెండో రాకడ సిద్ధపాటు, నిరీక్షణ మరియు సేవకుడు సంఘం యొక్క అనుబంధము, సహవాసము మరి ఈ 4 వచనాల్లో కనబడుతూ ఉంది. మరలా ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. సహోదరులారా, మేము శరీరాన్ని బట్టి కొద్ది కాలము మిమ్మల్ని ఎడబాసి ఉన్న మనసును బట్టి మీ దగ్గర ఉండి మిగిలిన అపేక్షతో మీ ముఖం చూడవాలని మరి ఎక్కువగా ప్రయత్నించి సిద్ధమని పౌలు చెప్పడానికి కారణం సంఘానికి నీ సేవకుడికి మధ్య ఉన్నటువంటి ఫెలోషిప్. అంతేకాకుండా మరి సేవకుడు సంఘం పట్ల కలిగి ఉన్న ప్రేమ. సో ఆ ప్రేమను బట్టి మనుషులుగా మేము వేరుగా ఉన్నా మా మనసంతా మీ మీద ఉన్నదనే విషయాన్ని గుర్తు చేశాడు. అలాగే 18వ వచనంలో మరి మేము యొద్దకు రావాలని ఎన్నోసార్లు ప్రయత్నం చేశాం, కానీ మరి సాతానుడు మమ్మల్ని ఆటంకపరిచాడు, అభ్యంతరపరిచాడు అంటున్నాడు. అంటే కొన్నిసార్లు దైవికమైన కార్యక్రమాలకి అపవాది ఏదో రూపంలో ఎవరొకరి ద్వారా ఆటంకపరుస్తూనే ఉంటాడు. కానీ దేవుని పిల్లలుగా మనము మరి నిరాశ చెందకుండా, మరి అంతేకాకుండా మరి ఇలా ఆటంకం పరిచినప్పుడు అభ్యంతరాలు కలిగాయని మనం ఆగిపోకుండా ప్రభు మీద ఆధారపడి మన ప్రయత్నాలు చేస్తూ ఉండాలి, ముఖ్యంగా ప్రార్థిస్తూ ఉండాలి. అలాగే ఈ యొక్క వర్తమానానికి మూలాంశంగా మరి సేవకునికి నిజమైన కిరీటం ఎవరంటే సంఘమే. ఎందుకంటే రేపటి దినాన్న ప్రభు ముందర నిలబడే సంఘమైన మిమ్మల్ని బట్టే సేవకునికి నిరీక్షణ లేదా ఆశ, ఆనందము, అతిశయము. కాబట్టి దేవుని యొక్క పిల్లలుగా సంఘంగా దేవుని ముందర నిలబడే ఆధ్యాత్మిక భక్తి జీవితాలు కలిగి ఉండండి. అలాగే ఇంత దేవుని పేరట సేవ చేసిన సేవకునికి ఆనందాన్ని కలిగజేసే విధంగా మీ ఆధ్యాత్మిక జీవితాలు ఉంచండి. చివరగా 20వ వచనంలో మరి నిశ్చయంగా మీరే అనగా దేవుని యొక్క సేవకునికి మహిమ, ఆనందము సంఘమైన మీరే అంటున్నారు. కాబట్టి మరి నిజ సేవకునికి నిజమైన ఆనందం మరి నిజమైన దేవుని సంఘం మూలంగానే కలుగుతుంది. మరి నిజమైన సంఘంగా మీరు మీ జీవితాలు, మీ కుటుంబాలు ఉండాలంటే మరి ప్రభు యందు మీ భక్తి విశ్వాస జీవితాలు ఏమై ఉన్నదో ఒకసారి ఆలోచించేయండి. మరి నేటి దినాల్లో మరి ఇంటి దగ్గర నుంచి ప్రభు మందిరానికి లేదా ప్రభు సహవాసానికి రాలేకుండా అనేక మంది బతికిస్తూ ఉన్నారు. మరి అటువంటిది రేపటి దినాన్న దేవుని యొక్క రెండవ రాకడ లేదా ఆయన యొక్క ముందర నిలబడే సిద్ధపాటు ఈ రోజున కలిగి ఉండకపోతే ఎలాగా? మరి ఇంటి దగ్గర నుంచి దేవుని మందిరాన్ని రావడానికి సిద్ధపడలేకపోతే రెండవ రాకడ కొరకు సిద్ధపాటు ఏ విధంగా ఉందని చెప్పాలి? కానీ నేటి క్రైస్తవ సంఘం చాలా నులివెచ్చని స్థితిలో ఉన్నారు. ఆ విధంగా ఉండడం మనకి ఏమాత్రమో మంచిది కాదు. ఎందుకంటే దేవుని యొక్క మరి జనన, మరణ, పునరుత్థానాలు
దేని కొరకు అంటే నీ కొరకే ఆయన ముందర నిలబడ్డానికి. ఇందాక చదివాం కదా ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ముందర నిర్దోషులుగా, పరిశుద్ధులుగా, నీతివంతులుగా జీవించడానికి ప్రభు చేసిన యాగత్యాగాలు మన జీవితాల్లో వ్యర్థం కాకున్నట్లు మరి దేవుని యొక్క రెండో రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారమై ఆయన నామాన్ని మహింపరుస్తూ ఆయన ఆరాధించే పిల్లలుగా మనం ఉండడానికి ఈ భూమి మీద ఉండగానే మన జీవితాలు ప్రభు వాక్యం ద్వారా కట్టుకుని మరి ఒక రోజున రెండవ రాకడ సమయం ముందు ప్రభు ముందు నిలబడేటువంటి సిద్ధపడిన వారిగా మనం ఉండాలి. అలాగే సేవకునికి ఆనందాన్ని కలిగజేసే ఆధ్యాత్మిక బిడ్డలుగా మీరు ఉండాలని మరి దేవుని సేవకునిగా నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని దేవుని నామాన్ని మహింపరుద్దాం.